దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. ప్రభునందు ప్రియులారా, దావీదు దేవుని ఎడల కలిగి ఉన్న కృతజ్ఞతను కీర్తన రూపంలో వ్యక్తపరుస్తున్నాడు. రాజైన సౌలు చేతుల నుండి దావీదు తప్పింపబడిన తరువాత ఈ కీర్తనను రచించి ఉన్నాడు. దావీదు ఎడల దేవుని ప్రేమ అతడు ఆ రీతిగా పొందగలిగి ఉన్నాడు. దేవుడు ప్రేమ కలిగిన తన యొక్క కార్యములను దావీదు పట్ల చూపడానికి దావీదు దేవుని ఎడల కలిగి ఉన్న అచంచలమైన భక్తి, విశ్వాసము, కృతజ్ఞత బుద్ధే దానికి కారణం. ఈ వచనములో దావీదు యొక్క ఆత్మదీపము దేవుడే అని, తన జీవితములో పరిచర్యలలో ఎదురైన ప్రతి విధమైనటువంటి ఆపద, కష్టము, నిరాశ, ప్రాణభయము, ఆందోళనలు ఇలాంటివి ఎన్నో తనకు చీకటి వలె దారి తెన్ను లేకుండా చేసి ఉండగా, తనకు దేవుని సన్నిధి తోడుగా ఉండుట వలన, ఆయన దీపము వలె దారి చూపి ఉండుట వలన తాను కాపాడబడి ఉన్నాడని దేవుని సన్నిధిని కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాడు దావీదు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 6 మరియు 7 వచనములలో, పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును అని తన కృతజ్ఞతను వ్యక్తపరుస్తున్నాడు దావీదు. ప్రతి విషయంలోనూ కూడా దావీదు దేవుని మీద ఎంతో ఆధారపడి ఉన్నాడు. కనుక దేవుడు కూడా తన యందు విశ్వాసము కలిగిన తన యొక్క భక్తులను ఖచ్చితంగా కాపాడుతాడు. 116వ కీర్తన 6వ చరణములో, యెహోవా సాధువులను కాపాడువాడు అని వ్రాయబడి ఉన్నది. 116వ కీర్తన 8వ చరణములో దావీదు ఎలాగూ కూడా కృతజ్ఞతను, భక్తిని, విశ్వాసమును వ్యక్తపరుస్తూ ఉంటాడు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అని దేవునిని స్తుతిస్తున్నాడు. దావీదు వలె మనము కూడా దేవుని ఎడల పరిపూర్ణమైన భయభక్తులను, విశ్వాసమును, కృతజ్ఞతను కలిగి జీవించగలిగితే దేవుని కృపకు ఎలాగనే పాత్రులమై జీవించగలుగుతాం. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో కూడా దావీదు కలిగి ఉన్న ఆ భక్తి నీకున్నదా? దేవుని సన్నిధాల్లో పరిపూర్ణమైన భరోసాను నీవు నమ్ముతున్నావా? ఒకవేళ నీవు నీ ఇష్టానుసారంగా ఎవరి వలననో రక్షణ, క్షేమము కలుగుతుందని ప్రయత్నించి దేవుడిచ్చేటటువంటి పరిపూర్ణమైన క్షేమమును నీవు నిర్లక్ష్యం చేస్తున్నావేమో సరి చేసుకుంటావా? దేవుని సన్నిధానమున దావీదు వలె దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేయి, కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిని సంధించగలిగితే నీకు ప్రతికూలముగా ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు నీకు అనుకూలపరుస్తాడు. అదే వాక్యము, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని. కాబట్టి దేవుడు నీకు కూడా వెలుగు ప్రదాతగా ఉండి, నీవు నడవలసిన మార్గములలో ఆయనే దీపమై ఉండి ముందుకు నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. దేవుని సన్నిధిని విశ్వాసం కలిగి జీవించండి. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు అనుగ్రహించినటువంటి వాక్య పరిముఖమైన సందేశము ఎంతో గొప్ప ఆదరణ మాకు కలిగజేస్తున్నది. తండ్రి, నీ సన్నిధానమున దావీదుకు నీవు తోడై ఉన్నావు కనుకనే మరణపాశములు చుట్టుకున్నను, ప్రమాదకరమైన పరిస్థితులు దాపురించినను తనకు ధైర్యమును కలిగి గొప్ప అద్భుతమైన కార్యములను మీరు చేయడానికి నీ సహాయమునిచ్చారు. అలాగనే శ్రమలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి సహాయం చేయండి ప్రభువా. ఆర్థికపరమైన రుణబాధలతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. తగిన స్తోమత, సహాయమును వారికి దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. నాకెవరూ లేరనేటువంటి దేన స్థితిలో అనాథలుగా ఉన్న బిడ్డలకు మీరు నేనున్నాననే ధైర్యమును, భరోసాను వారికి కలగచేయండి ప్రభువా. చదువుకుని బిడ్డలకు చక్కటి జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయండి. నీపై ఆధారపడిన ప్రతి బిడ్డలకు నీ సన్నిధి నుంచి భరోసా ఇవ్వండి. నీ సన్నిధి నుంచి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డలకు తోడయుండును గాక. ఆమేన్.